మిత్రులారా, అందరూ శ్రద్ధగా వినండి. మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. చెప్పితే అది రహస్యం ఎలా అవుతుంది అని ఆలోచిస్తున్నారా? మీరు మీ జీవితంలో రహస్యంగా ఉంచాల్సిన విషయాలేంటో చెబుతాను వినండి. ముందుగా ఆయుష్. అవసరమైతే తప్ప మన వయస్సు ఎవరికీ చెప్పకూడదట. అడిగిన స్త్రీమూర్తులు వారి వయస్సు చెప్పరు. ఇది మనం వారి దగ్గర నేర్చుకోవాలి. రెండవది విత్తం. మనం దాచుకున్న సంపదను గాని, మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని గాని ఎవరికీ చెప్పకూడదు. దానివల్ల ఎక్కడ లేని సమస్యలు మొదలవుతాయి. గృహఛిద్రం. కుటుంబ కలహాలు గోప్యంగా ఉంచాలి. ఎందుకంటే ఇద్దరి గొడవ మూడో వాడికి లాభం అవుతుంది. నాలుగవది మంత్రం. పెద్దలు, గురువులు, పీఠాధిపతులు ఉపదేశించినటువంటి మంత్రాలను రహస్యంగా ఉంచాలి. అప్పుడే ఆ మంత్రం అమితమైన ఫలాన్ని ఇస్తుంది. ఐదవది ఔషధం. మనం ఆరోగ్యం కోసం వేసుకునేటువంటి మందులను ఎవరికీ చెప్పకూడదు. తద్వారా మన బలహీనత వారికి తెలిసిపోతుంది. ఆరవది సంగమం. భార్యాభర్తలిద్దరూ కూడా వారి ఏకాంతం గురించి మరి ఒకరితో చర్చించకూడదు. అది వారి దాంపత్య జీవితానికి ముప్పవుతుంది. ఏడవది దానం. కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు. మనం చేసిన దానం అందరికీ చెబితే ఆ దానం చేసినటువంటి ఫలితం మనకు లభించదు. చివరిగా మానాపమానములు. మనకు జరిగిన సన్మానం అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, దాన్ని పదే పదే ఎవరితోనూ చెప్పకూడదు. అందరి ముందు లోకువైపోతాం. మిత్రులారా, ఈ 9 విషయాలను కూడా మీ జీవితంలో రహస్యంగా ఉంచండి. ఆనందమయమైన జీవితాన్ని మీదిగా చేసుకోండి. చెప్పిన మాటలు నిజమే అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఒక మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రమౌషధ సంగమం దాన మానాపమానంచ నవగోప్యాని కారయేత్.